ఎవరైతే ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే ఈ కెమికల్ ఫ్యాక్టరీస్, గోల్డ్ వాటిలలో పనిచేస్తూ ఉంటారు కదా! సో, ఈ కెమికల్స్ వాళ్ళు ఇన్‌హేల్ చేసుకున్నప్పుడు లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లంగ్ క్యాన్సర్ కెమికల్స్ తోటి తక్కువ అండి. బట్ అగైన్ సిలికోసిస్, సిలికోఫైబ్రోసిస్ ఏదైతే లంగ్స్ దెబ్బతిని ఫైబ్రోసిస్‌కి వెళ్తుంది కదా! వాళ్ళకి ఎక్కువ క్యాన్సర్ అవుతుంది. మామూలు పర్సన్స్ కంటే కూడా క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో, సాధారణంగా దాని వలన కాదు కానీ దానివల్ల ఫైబ్రోసిస్ అయ్యి ఫైబ్రోసిస్ తర్వాత రిస్క్ పెరుగుతుంది. క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. సో, డాక్టర్ ఇప్పుడు ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ, ఈ ఆస్తమా కానీ వీటన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఎలాంటి డైట్ తీసుకుంటే బెటర్? డైట్ పర్టిక్యులర్‌గా ఆస్తమా మన దగ్గర 2 రకాల కైండ్ ఆఫ్ ఫుడ్ అలర్జెన్స్‌కి పెరిగే అవకాశం ఉంటుందండి. కొంతమందికి పీనట్స్‌కి అంటే వేరుశనగ పప్పులకు కానీ మన కంట్రీలో తక్కువ కానీ వెస్ట్రన్ సొసైటీస్‌లో ఎక్కువ ఉంటుంది. దానికి అలర్జీ. రెండోది సీ ఫుడ్ కొంతమందికి ఉంటుంది అలర్జీ.